చాలామంది ఆయన్ని ఇంపవరిష్డ్ ప్రెసిడెంట్ అనేవాళ్ళు. కానీ ఆయన ఏమనేవాళ్ళో తెలుసా? కానీ ఆయన ఒక మాట అనేవాళ్ళు. నేను నిజంగా పేదవాడిని కాదు. ఎవరైతే ఆశతో జీవితాంతం పరిగెడుతూ ఆ రేస్‌లో ఉంటారో, ఆ సంపాదన అనే రేస్‌లో ఉంటారో, వాళ్ళే నిజమైన పేదలని చెప్పి ఆయన చెప్పేవాళ్ళనమాట. ఆయన చాలా పాత డ్రెస్సులేసుకునేవాళ్ళు. సూట్సు అలాంటివి ధరించేవాళ్ళు కాదు. చెప్పులు కూడా చాలా పాత డ్రెస్సులనమాట. అంతేకాదు ఎవరైతే కామన్ వర్కర్స్‌తో ఆయన కూర్చొని రెస్టారెంట్స్‌లో కామన్ పీపుల్‌తో కూర్చొని లంచ్ చేసేవాళ్ళనమాట. ఆయన సేమ్ సెక్స్ మ్యారేజెస్‌ని లీగలైజ్ చేశారు. అబార్షన్‌ని లీగలైజ్ చేశారనమాట. ఇలా ప్రపంచంలో ముఖ్యంగా దక్షిణ అమెరికాలో ఉరుగ్వే దేశాన్ని ఒక స్థాయికి తీసుకురావడంలో ఆయన చేసిన కృషి చాలా గొప్పదనమాట. ఆ ఉరుగ్వేలో అన్‌ఎంప్లాయ్‌మెంట్ చాలా ఎక్కువ. పేదరికం చాలా ఉంటది. అయినా కానీ ఇవన్నీ దాటేసి ఉరుగ్వేని ఒక స్థాయిలో ముఖ్యంగా అక్కడ ఇన్‌కమ్స్ పెంచడం కోసం, పేదరికాన్ని తగ్గించడం కోసం, అక్కడ ప్రజాస్వామ్యాన్ని పెంపొందించడం కోసం ఆయన చేసిన కృషి ఎనదగింది. ఆయన క్యాపిటలిజంకి వ్యతిరేకం అనమాట. దాంతో పాటు ఆయన్ని ఫిలాసఫర్ ప్రెసిడెంట్ అని కూడా పిలుస్తుంటారు. ఆయన్ని ఫిలాసఫర్ కింగ్ అని కూడా కొనియాడుతుంటారు.